అదేంటా మళ్ళీ నువ్వే కడుకుంటా అంటే రోజు నేనే కడుక్కున్నావా? ఎప్పటి నుంచి? తాతగారి ఇంటికి వెళ్ళావే అప్పటి నుంచి. వాళ్ళే కడుక్కోమన్నారా? వాళ్ళ పొలం కాదంటగా మనం, అందుకని నా కంచం గలాగే వేరేగా దొడ్లు వేసుకోమన్నారు. అన్నం కూడా అక్కడే పెట్టేవారా? అక్కడే తినేవాడిని, అక్కడే పడుకునేవాడిని. ఇంట్లో తింటే అంతేందుగా. ఈ సంగతి మీ అత్తయ్య తెలుసా? తెలుసు. నువ్వు గిన్నె కడుక్కోవడం మీ అత్తయ్య చూసిందా? చూసింది. ఇంకా ఏమేమి చేసేవాడు? అప్పుడప్పుడు ఇంట్లో గిన్నె కూడా నేనే కడిగేవాడిని. మరేమో తాతగారు కూడా నా చేత కాలు పట్టించుకునేవాడు. ఇంటికి మాయ ఎన్ని. ఏమండి, వాళ్ళ మా ఆఫీస్లో ఒక తమాషా జరిగింది, మీకు తెలుసా? ఎక్కడేం జరుగుతుందో నాకేం తెలుసు. అయితే చెప్తా వినండి. మా ఆఫీసులో పనిచేసే ప్యూను ఆఫీసు గారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చూడాలి వాళ్ళు ఎలా కాపురం చేస్తారు. దివ్యంగా చేస్తారు. మీకెలా తెలుసు? అతను ప్యూను కదా, ఎప్పుడు ఆ అమ్మాయి కాళ్ళ దగ్గరే పడి ఉంటాడు. కాళ్ళు బిస్కెట్ దగ్గర నుంచి కంచాలు కడిగే వరకు అన్ని అతనే చూస్తాడు. అదేమిటండి, ఆఫీస్లో ప్యూను ఇంట్లో భర్తేగా? ఆ సంగతి అన్నాడు గుర్తుంటుంది. ఒకవేళ మధ్యలో గుర్తొచ్చినా ఆ అమ్మాయి తలకు వాళ్ళు ఎవరైనా వస్తే అంతస్తులు అడ్డం వస్తాయి. అబ్బా, నేను ఒకటి చెప్తుంటే మీరు ఒకటి చెప్తారు. అదేమిటండి, అప్పుడే మధ్యలో వచ్చేసారు. ఉండండి, ఉప్పు తెస్తాను. అదేమిటండి, పళ్ళు మీరు తీశారు? నేను గోపి ఒకే కులం వాళ్ళు. ఏమైందండి? ఇప్పుడు నేనేమన్నాను? నేనే అంటున్నాను, మా ఇద్దరిదే ఒకటే కులం అని. ఎత్తి పడుస్తున్నారా? లేదు, గుర్తు చేస్తున్నాను. ఎందుకు అలా కొత్తగా మాట్లాడుతున్నారు? కొత్త దారిలో కాలు పెట్టాను. మీరు మారిపోతున్నారు. మారకు తప్పడం లేదు. ఇప్పుడు నేనేం తప్పు చేశానని? కొందరు తెలిసి తప్పు చేస్తారు, కొందరు తెలియక చేస్తారు, కొందరు తెలిసినా పర్వాలేదు అనుకుని చేస్తారు. తెలిసి తప్పు చేసేవాళ్ళు మొండివాడు, తెలియక చేసేవాళ్ళు క్షమించబడేవాడు, తెలిసినా పర్వాలేదు అనుకుని చేసేవాళ్ళు క్షమించరానివాడు. నువ్వు ఆ కోపకు తిందా? అంత కాని పని నేనేం చేశాను? గోపి కన్సర్న్ క్లాస్ కదా, ఎవరు కడిగారు? వాడే కడుక్కున్నాడు. వాడే కడుక్కున్నాడా? వాడే కడుక్కున్నాడు. ఏమో, చిన్న విషయం అబద్ధవాడు. చిన్న విషయం అని తెలుసు కూడా ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? చిన్నవే పెద్ద అవుతాయి, గుండెలను పగల కొడతాయి, మనుషుల్ని వేరు చేస్తాయి. ఆ రోజు రాకూడదనే ఈ రోజుతో గుంచేస్తున్నాను. అరుణ, మీ అత్తయ్య వాళ్ళకి వెళ్ళిన రోజు నుంచి గోపిని అడుగు మీద పడేశాను. తిండికి కూడా కుక్కలు పడేసినట్టు బయట పడేశాను. ఒకవేళ రేపు వాళ్ళకి నేను వెళ్ళినా నాకైతే అంతేగా. మీకెలా చేస్తారండి? ఏ వాళ్ళకే చేస్తారా? ఏదో చిన్నవాడు. ఓహో, మీకు కులాల్లోనే చిన్న పెద్ద తారతమ్యాలు ఉన్నాయనుకున్నాను, వయసులో కూడా ఉన్నాయన్నమాట. మడి తడి లేకపోతే ఆవిడ గిట్టదు. ఆవిడ ఆశయాలు ఆవిడవి, నన్నేం చెమ్మంటారు? ఆవిడ చేదస్తం కోసం వాడిని హీనంగా చూసిన భరించామన్నమాట. నేనేం చేశాను? ఏ నీకు వెళ్ళలేదా? నీ వాళ్ళకి ఆ ఇంట్లో సరైన స్థానం లేదని తెలిసిన తర్వాత ఎందుకున్నావు అక్కడ? సంవత్సరం పాటు ఒకదాని తర్వాత కూడా ఎంత కష్టం మీకే తెలుసు. అంత కష్టంగా ఉంటే ఉత్తరం వాళ్ళు చెప్పారు. ట్రైనింగ్ మానేసైనా వచ్చామని, లేదా వాళ్ళ అమెరికాని పంపించామని. అయినా తప్పు నీది కాదు. వాళ్ళమ్మ నన్ను నమ్మింది, నేను నిన్ను నమ్మాను, నువ్వు మరే వాళ్ళు నమ్మావు. అందరం వచ్చేవాడు పికారుపోయాడు. కన్నబిడ్డలా చూసుకుంటే ఏ చాకరీ చేసినా తప్పు లేదు. కానీ పాలేరులో చూసే వాళ్ళ కాలు పట్టాల్సిన క్రమం వాడికే లేదు. అరుణ, రేపు మన బిడ్డను కూడా ఎవరి మీద వదిలి పెడితే వాళ్ళు ఇలాగే హీనంగా చూస్తే ఆ రోజున తెలిసి వస్తుంది ఈ రోజు నేను పడే బాధ. మళ్ళీ గుండె నొప్పి ప్రారంభమైంది. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఉదయం వచ్చి మళ్ళీ ఇంజక్షన్ ఇస్తాను. నొప్పి ఎలా ఉంది? కొంచెం తగ్గినట్టుగానే ఉందండి. ఏమండి, నా మీద ఇంకా కోపం పోలేదా? నన్ను క్షమించమ్మా, ఆవేశపడి నీ మనసు బాధ పెట్టాను. లేదండి, కర్పూరం తెల్లగానే ఉంటుంది, చల్లగానే ఉంటుంది. అంటిస్తేనేగా సెగలు కక్కుతుంది.
నా తప్పుండ బట్టేగా మీకు కోపం వచ్చింది. ఇంక ముందు మీ మనసు ఎప్పుడూ బాధ పెట్టనండి. ఈ మంట ఈ రోజుతోనే చల్లారిపోనివ్వండి. పిచ్చిదానా, చల్లటి సముద్రంలో కూడా భయంకరమైన మంటలు పుడతాయి. ఆ సముద్రంలో నీళ్ళే ఆ మంటలు ఆర్పలేవు. అది ప్రకృతి సహజం. అలాగే ఇలాంటి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, వాటంతటా అవి చల్లారిపోతూ ఉంటాయి. అరుణ, ఇటువంటి నువ్వేం పట్టించుకోకూడదు. పైగా డాక్టర్ గారు ఏం చెప్పారో తెలుసా? ఇంకా నువ్వు కొన్నాళ్ళ పాటు బాగా రెస్ట్ తీసుకోవాలని. నాకేం పర్వాలేదండి. అదిగో ఆ మొండితనం వద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఈ శ్రమంతా నీకు ఎందుకన్నా, మా అక్కను పిలిపిస్తాను. ఆవిడ వస్తే అన్ని పనులు తనే చూసుకుంటుంది. నీకు అభ్యంతరం లేదుగా?